లూకా సువార్తలో 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను ఇంకొకసారి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణిలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచున్నారు. అది మనం చూడాల, వలలను కడుగుతున్నారు. ప్రభు 2 గుంపుల మధ్య ఉన్నట్టు చూస్తాం అక్కడ, లేక 2 జనాల మధ్య ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎవరు వీళ్ళు అంటే, ఒకరు వాక్యము వింటూ ఆయన మీద పడుతున్న వాళ్ళను చూస్తాం. రెండోది ఎవరంటే, ఆయన మాట్లాడేది వింటున్నారు, జనాలు పడేది చూస్తున్నారు. కానీ 2 దోణిలలో నుంచి దిగిన జాలర్లు ఏం చేస్తున్నారంట, వలలు కడుక్కుంటున్నారు. వీళ్ళు వాక్యం వింటున్నారు కానీ ఏం చేస్తున్నారు, వలలు కూడా కడుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాక్యం వింటున్నారు కానీ అది ఆయన మీద పడుతున్నారు, ప్రభువు మీద పడుతున్నారు. కానీ ప్రభు ఏం చేశాడంటే, ఆ పైన పడుతున్న వాళ్ళని ఆయన సముదాయించట్లే. నా పైన పడద్దు, కాసంత దూరంగా ఉండండి అనట్లే, నివారించడం లేదు. కానీ ఏం చేస్తున్నాడు, ఆయన ఆ దృష్టి ఎవరి మీదకి వెళ్ళిపోతుంది అని అంటే, వాక్య విని పైన పడుతున్న వారి మీద పడట్లే ఆయన దృష్టి. ప్రభు ఎవరి వైపుకి వెళ్ళిపోతున్నాడంటే, వలలు కడుగుతున్నారే వాళ్ళ వైపుకి ఆయన దృష్టి సారించడం చూస్తాం. ఆయన అటువైపు వెళ్తున్నాడు, వాళ్ళ తట్టుకి వెళ్తున్నాడు. వలలు కడుక్కుంటున్నారే వాళ్ళ తట్టుకి ప్రభు నెమ్మదిగా అడుగులేసి ముందుకు వెళ్తున్నాడు అన్న సంగతిని మనం ఇక్కడ చూస్తాం. వాక్యము లోతులో మనము చాలా సంగతుల్ని గ్రహించుదుగాక. గట్టిగా చెప్పాలా? స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ కుమారులు కుమార్తెలారా వినండి, చెప్తున్నా. మనం ఏదైనా ఒక పనికి ముందుకు సాగిపోవాలి అని అంటే మనం ఏం చేయాలా? మొదట మనల్ని మనము అది చాలా హుషారుగా ఉన్నారు, ఏం చేయాలా? కడుక్కోవాలా. మనం ఈరోజు మీటింగ్కి వస్తున్నారు అనుకోండి, మీరు ఇంటి దగ్గర నుంచి ఏం చేశారు? మీరు ఉదయాన్నే మీ శరీరాన్ని కడిగారు, మీ ముఖాన్ని, మీ శరీరం అంతటినీ కడిగి మంచి బట్టలు ధరించుకుని ఏం చేశారు? ప్రయాణమై ముందుకు సాగి వచ్చేశారు. ఇంకా ఎందుకు మనం పని చేస్తున్నాం లేకపోతే కడుక్కుంటున్నాం అని అంటే, తర్వాత పని చెయ్యాలి అని అంటే ఇప్పుడు మనం కడుక్కోవాల్సిందే, శుద్ధి చేసుకోవాల్సిందే. వలలు ఎందుకయ్యా వీళ్ళు కడుగుతున్నారు? ఎందుకు వీళ్ళు వలలు కడిగారంటే, రేపటి పని కోసము ఈ వలలు వాడాలంటే ఏం చేయాలా? ఈ పూట కడుక్కోవాలా. వీటిని కడగకుండా వలల మీద బాధపడి, దోణి మీద బాధపడి, ఈ పూట సరిగ్గా వేట జరగలేదు, సరిగ్గా మనం చేపలు పట్ల, కాబట్టి ఈ వలను కడగను, దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానంటే రేపు వచ్చే తలకి ఏమైపోద్ది? దానిలో ఉన్న పాసి మిగతా మిగతా పరాణ జీవులు దాంట్లో ఉంటాయి, అవి చచ్చిపోతాయి. రేపటికి మురిగి ఆ వల సమీపానికి రావాలన్నా కంపు కొడుతుంది, వల పనికి రాదు. కాబట్టి ఏం చేస్తున్నారు? ఈరోజు జరగకపోవచ్చు కానీ రేపు జరుగుతుంది. ఆమె ఈరోజు మనం అనుకున్నవి జరగకపోవచ్చు, మన ఆశ ఈరోజు తీరకపోవచ్చు, మన అవసరాలు ఈరోజు తీరకపోవచ్చు. కానీ మనకేముంది? రేపు అనే భవిష్యత్తు మనకుంది. ప్రతి గంట భవిష్యత్తే, ప్రతి నిమిషము కూడా భవిష్యత్తే, ప్రతి సెకండ్ కూడా భవిష్యత్తే. కాబట్టి రేపటికి నేను వాడుకున్న ఈ వల్ల ఉపయోగపడాలంటే ఇప్పుడు ఏం చేయాలని? కడగాల. రేపటి మీద దృష్టి ఉంది కాబట్టి దాన్ని శుద్ధి చేయాలా. అది ప్రభు చూశాడు. వీళ్ళకి ఏముందంటే భవిష్యత్తు మీద గురి ఉన్న బిడ్డల వీరు. కాబట్టి వీరిని ఏం చేయాలా? నాకు బిడ్డలుగా తీసుకోవచ్చు, వీళ్ళందరినీ భవిష్యత్తు మీద ఆశన్న వీళ్ళని ఏం చేయొచ్చు? నా తట్టు వీళ్ళని మళ్ళించుకోవచ్చు. ఇది ప్రభువులో మనం గమనిస్తాం. ప్రభు ఎవరి తట్టు వెళ్తాడంటే రేపటికి సిద్ధపడే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. అది మనం గుర్తించాలా. మీరు
ఇంకొక ప్రాముఖ్యమైన దీని ఇలాగే ఉంచి ఇంకొక ప్రాముఖ్యమైన సంగతిని కూడా చదవడా రండి. ఎక్కడ చదువుతారంటే మీరు మార్క్స్ వార్త 7వ అధ్యాయం తీసుకోండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం తీసుకోండి. మార్క్స్ వార్తలో 7వ అధ్యాయం 1 వచనాలు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులలో కొందరు ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగు కొనని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటే కానీ భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించుచుండేవారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన్ని అడుగుతున్నారు, ప్రభువుని అడుగుతున్నారు. వినండి, చెప్తా, చాలా జాగ్రత్తగా తీసుకో. యేసు ప్రభువులు వారు శిష్యులు ప్రభువుతో పాటు సేవ చేసి అలిసిపోయి భోజనానికి కూర్చున్నారట. ఇంతలో పద్ధతులు చెప్పే బ్యాచీలు ఉన్నాయి, పద్ధతులు చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమని చెప్పేవాళ్ళు ఉండరు. పద్ధతులు మాత్రం చెప్పడానికి పుట్టలు పుట్టలుగా జనాలు పిగిలిపోయారు. అందరూ పద్ధతులు చెప్పేవాళ్ళే. ఎట్టుండాలి, ఇలా ఉండాలి, జుట్టు ఇలా ఉండాలి, ముసుకిలా ఉండాలి, చెప్పులు ఎట్టేసుకోవాలి, ఆ షర్టు ఎలాంటి కలరే ఉండాలి, ఇంకొకటి ఉండకూడదు. ఇలాంటి పద్ధతులు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళు ఎవరి పద్ధతులు చెప్పేవాళ్ళు అంటే పరిసయ్యులు శాస్త్రులకి ఏం కావాలంటే పితరుల పారంపర్యాచారాలు వీళ్ళకి కావాలా, ఆజ్ఞలొద్దు. వినాల బాగా, తీసుకో గట్టిగా గట్టిగా. ఆమె ఏ యుద్ధులకి, పరిసయ్యులకి, శాస్త్రులకి ఆజ్ఞలు అనుసరించరు. ఏవి పాటిస్తారంటే పితరుల పారంపర్యాచారాలను గట్టిగా పట్టుకుంటారు. ఆచారం, మన క్రైస్తవులు, మనకు ఒక ఆచారం ఉంది, మనదొక సంఘం, దీనికి ఒక ఆచారం ఉంది. మన సంఘం పేరు ఫలానా, మన చర్చిలో కొన్ని ఆచారాలు ఉంటాయి. ఈ ఆచారాలు బోధించే పరిసయ్యులు ఇప్పుడు కూడా ఉన్నారు, ఆ శాస్త్రులు ఇప్పటికీ ఉన్నారు, పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా మందిరాలు కట్టారు, పెద్ద పెద్ద క్యాథడ్రల్స్ నిర్మించారు, వందల కొలది విశ్వాసులు కలిగారు. ఏమి నేర్పిస్తున్నారు అని అంటే ఆచారాలు నేర్పుతున్నారే కానీ దైవికమైన ఆజ్ఞలను అస్సలు పట్టించుకోలేకపోతున్నారు. అది ఆచారాలతో ఏమైంది, దిగజారిన భక్తికి స్థలమిచ్చారు. అది ఆ పరిస్థితులలో మనం చాలామందినే చూస్తాం. మీరు బాగా గమనించండి. ఏమడిగారు వీళ్ళు అక్కడికి వచ్చి? 2వ వచనాన్ని చూడండి, 7వ అధ్యాయం, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 2వ వచనం. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. అప్పుడేమన్నారు? పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. మరి మీ శిష్యులేంటి? ప్రభు భోజనం చేస్తున్నారు, చేతులు కడుక్కోలేదేంటి? మా చుట్టుపక్కల పరిధిలో చేతులు కడుక్కోకుండా భోజనాలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నాకు దీన్ని చూస్తే బాగా నచ్చట్లేదు, వికారంగా ఉంది, బాగాలేదు, మీరు చేతులు కడుక్కోలేదు. ప్రభువుని అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. ఇంకేం చెప్పారు వీళ్ళు? 4వ వచనంలో, మరియు వారింకా సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే కానీ భోజనము చేయం. మేము బజారుకి వెళ్తాం, ప్రభు వినాలా, యేసు ప్రభువుల వారు మీరు వినండి అని చెప్పి ప్రభువుతో చెప్తున్నారు. మా ఇళ్లల్లో మాకు ఎలాంటి ఆచారాలు ఉన్నాయి తెలుసా? మేము బజారుకి వెళ్ళామనుకోండి, బజార్ నుంచి రాగానే ఏం చేస్తాం? మేము తొట్టి దగ్గరికి వెళ్ళి మా కాళ్ళు శుద్ధం చేసుకుంటాం, తర్వాత నీళ్లు తీసుకొని పైన చల్లుకుంటాం, నెత్తి మీద చల్లుకుంటాం. బజార్లో అపవిత్రత పైన అంటుకుంది కాబట్టి నీళ్లు చల్లి శుద్ధి చేసుకుంటాం.
ఇంకేం చేస్తాం? ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర నీళ్ళు అడిగారు అనుకోండి, మా చెమ్ములో గ్లాసులో నీళ్ళు ఇస్తే వాళ్ళు దాన్ని ముట్టుకొని నీళ్ళు కానీ తాగితే మేమేం చేస్తాం తెలుసా? వాటికి బాప్తీసం ఇస్తాం. అంటే కడుగుతాం, తొట్టి దగ్గర వేసి శుద్ధంగా కడగందే కానీ మేము ఇంట్లోకి తీసుకెళ్ళాం. ఎందుకంటే వేరే వాళ్ళు మా ఇళ్లలో పనిముట్లు తాకినా కూడా మేము సహించలేం. అంత నిష్ఠగా ఉంటాం, అంత నిష్ఠా గరిష్ఠులం, మా భక్తిది, ఇలా ఉంటాం మేము అని చెప్పి ప్రభుతో మాట్లాడుతున్నారు. ఇక 5వ వచనానికి వస్తే ఏమన్నాడంటే, పరిసయ్యులు శాస్త్రులు ఏమడుగుతున్నారు? నీ శిష్యులు ఎందుకు పెద్దల ఏ ఆచారం వంటిది? పెద్దల చెప్పాలా పెద్దగా, ఏ ఆచారం ఇది? పెద్దల పారంపర్యాచారం. ఏం కడుగుతాం? చేతులు కడుగుతాం, కాళ్ళు కడుగుతాం, తర్వాత ఎవరికైనా నీళ్ళు ఇస్తే ఆ పనిముట్లు కడుగుతాం, బజార్ నుంచి వస్తే నెత్తిన నీళ్లు కూడా చల్లుకుంటాం. ఇప్పటికీ ఉన్నాయా ఇలాంటి పద్ధతులు? ఉన్నాయి. ఆచారాలు కుప్పలుగా ఉన్నాయి. ఆచారాలను పాటించకపోతే ఒప్పుకోరు. ఆచారాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక్కడికి కూడా ఆజ్ఞ తెలియదు, కానీ ఏది తెలుసు? ఏమిటో కొన్ని ఆచారాలు చెప్తారా? సోమవారం చచ్చినింటికి పాకూడదు. సోమవారం చచ్చిపోయాడా? అమ్మ మేరా సోమవారం చచ్చుంటే చచ్చినింటికి ఈరోజు పాకూడదు. ఎవరైనా డబ్బులు అడగని అటుకొచ్చి ఇంటి దాకా వచ్చి, అమ్మ ఇంట్లో నిండి ఇబ్బందిగా ఉంది, 100 రూపాయలు సహాయం చేయండి సిస్టర్ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఈరోజు మంగళవారం, శుక్రవారం, మా ఆచారం ప్రకారం మీ ఇళ్ళల్లో ఎవరు చచ్చినా కూడా మేము డబ్బులను ఏమో, ఆచారం ఇది. కనీసం బీపీ ఏమైంది, డౌన్ అయిపోయి ఒక మనిషి పడిపోయింది, ఇంత ఊరగాయ కావాలి, నోట్లో పెడితే బీపీ వచ్చి బతుకుతుందంటే శుక్రవారం మేము పెట్టాం ఊరగాయని. బీపీ వచ్చి చచ్చిపోయి ప్రాణం ఉంటే శనివారం పెడతాం, కానీ ఈరోజు మాత్రం పెట్టాం. ఎందుకు? ఇది ఆచారం. ఆచారాల్లో ఉన్నాం. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆచారాలు చెప్పే వాళ్ళతో చూడండి ఆయన ఏమన్నాడో. 6వ వచనాన్ని చూడాలి పెద్దగా. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఏం చేస్తున్నారు? అది యెషయా వీళ్లకు చెప్పిన ప్రవచనాన్ని దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. యెషయా లేకపోతే ప్రవక్తలందరూ కూడా పితరుల పారంపర్యాచారాలను బోధించలా, లేక ప్రవశించలా. మీరు యెహెజ్కేలు చూడండి, యెషయా, ఇర్మియా, దానియేలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అందరి పుస్తకాలు చదవండి. ఏం చెప్పలేదు మనకంటే ఆచారాల గురించి వారు ప్రవశించలా. అది ఆ ప్రవచనాలు మనకు కనిపించవు. కానీ వాళ్ళు ఏం ప్రవచించారు? భవిష్యత్తు గురించి ప్రవచించారు, రాజ్యాల గురించి, లేక క్రీస్తు జననం, ఆయన మరణం, మళ్ళా ఆయన సమాధి నుంచి లేచిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చే విషయాలు కూడా ప్రవక్తలు ప్రవచించినట్టు చూస్తాం. కానీ ఏం కనిపించదు? పితరుల పారంపర్యాచారాలను వారు ప్రవచించినట్టు మనకు కనిపించదు. నాతో ఈ పదాలు చెప్పండి. 6వ వచనంలోని మాట, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. అది చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆచారాలు గొప్పవా, దేవునికి దగ్గరగా ఉండడం గొప్పదా? పెద్దగా 7వ వచనం కూడా చెప్పండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధిస్తూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఏది పట్టుకున్నారంట? మానవులు బోధించిన వాటిని దేవోపదేశములు అనుకున్నారంట. ఇవి దేవుని వాక్కులు అనుకున్నారు. మానవులు చెప్పిన పద్ధతుల్ని గట్టిగా పట్టుకున్నారు. నా ప్రియ కుమారులారా గమనించండి. ఇప్పుడు ప్రభు వాళ్ళని నిలదీసి అడుగుతున్నాడు. 8వ వచనంలో ఏమన్నాడంటే, మీరు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు
మీ పారంపర్యాచారము గైకొనడానికి దేవుని ఆజ్ఞను ఏం చేశారంటే బొత్తిగా నిరాకరించారు. అది మా పితరుల ఆచారాల కన్నా మాకు ఏవి కావాలంటే, మా పితరుల ఆచారం కోసం మేము ఏం చేస్తాం, దేవుని ఆజ్ఞలను బొత్తిగా, అది దేవుని ఆజ్ఞ వద్దు, మాకు ఏది కావాలా, ఆచారం కావాలి. అన్ని ఆచారాలు ఆచారాలు ఆచారాలు. ఇల్లు కట్టాలన్నా ఆచారం, ఇల్లు తొయ్యాలన్నా, చచ్చిన మనిషిని పొడవాలన్నా, పుట్టిన బిడ్డని శుద్ధి చేయాలన్నా ఆచారం. ప్రతిదానికి ఒక ఆచారం. కానీ ప్రభు ఏమన్నాడంటే, మీరు ఆచారాలు పాటిస్తే నరకానికి వెళ్తారు అని చెప్పలా. కానీ ఏమన్నాడంటే, ఆజ్ఞలు ఎట్టబోయాయినని అడిగాడు. హలో, ఆజ్ఞలు ఎట్టబోయాయి అని చెప్పాడు. ఏమిటో ఆజ్ఞ? 10వ వచనం చూడండి. నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు, నీ తండ్రినైనా తల్లినైనా దూషించు వారికి మరణశిక్ష విధించవలెననియు మోషే చెప్పిన కదా. అయినా మీరు ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి, నా వల్ల నీకు ప్రయోజనమగునది ఏదో, అది ఖుర్బాన్ అనగా దేవార్పితమని చెప్పిన ఎడల, తన తండ్రికైనా తల్లికైనా వానిని ఏమీ చేయనీక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకాలు మీరు చేస్తున్నారు, ఒకటి కాదు చాలా చేస్తున్నారు మీరు అని చెప్పాడు ప్రభు. అక్కడ మీరు చాలా చేస్తున్నారు, అందులో ఒకదాన్ని చెప్పాడు ప్రభు. ఏమన్నాడంటే, మీ ఆచారాలు బాగున్నాయి కానీ ఏం చేయలేదు, మీరు ఆజ్ఞను పట్టించుకోవాలా. ఏమిటి ఆజ్ఞ? నీ తండ్రి ఉన్నాడే, ఆయనకు జబ్బు చేస్తే ఇంత అన్నం పెట్టావా? మీ అమ్మ ఉందే, ఆమె ముసలామి కదా, ఆమె ఇప్పుడు బట్టలు కొనుక్కోలేని స్థాయిలో ఉంది, ఆమెకి ఓ మంచి చీర కొని పెట్టా, కాసింత భోజనం పెట్టా. నీ భార్య ఎందుగా, నీ తల్లి స్నానం చేస్తున్నప్పుడు ఆమె ఈపు రుద్ది అన్ని నీళ్లు పోయమని నీ భార్యకి నువ్వు చెప్పావా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించడం చేత కాదు, కానీ ఆచారాలు మాత్రం సాగదీస్తున్నారు మీరు. అది అడిగాడు ప్రభు అక్కడ. తల్లిదండ్రులు సన్మానించడం కుదించారు, ఆచారాలు ఏం చేస్తున్నారంటే సాగదీస్తున్నారు. కిలోమీటర్లుగా ఆచారాల్ని సాగదీసి వాటిని ఏం చేస్తున్నారు, ప్రపంచ యావత్తుగా మీరు వాటిని పరిచయం చేస్తున్నారు. ఆచారాలను గురించి పరిచయం చేయడానికి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఆచారాల కన్నా గొప్పది ఏమిటంటే ఆజ్ఞ. ఆచారాలతో నీ తల్లి అవసరాలు తీరవు, ఆచారాలతో నీ తండ్రి అవసరాలు తీరవు. కాబట్టి తల్లిదండ్రులు అవసరాలు తీర్చే ఆజ్ఞ దేవుడు చెప్పాడు. అది మనం ఆలోచించాలా. సంఘంలో దేవుని బిడ్డలందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కాలంలో ఆచారాలు ప్రకటించే, ఆచారాల గురించి ఒత్తి చెప్పే బోధకులను మనం చూస్తాం. కానీ ఆజ్ఞలను ఏం చేశారు? నిరర్ధకం చేశారు, బొత్తిగా. అది ప్రభు అదే అన్నాడు. ఏమన్నాడు ఆయన దాని గురించి? బొత్తిగా. ఆ పదాన్ని దేవుడు ఉపయోగించాడు కదా. చదవండి ఇంకొకసారి ఆ పదాన్ని చూడండి అక్కడ. స్తోత్రం దేవునికి. 9వ వచనం. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారమును గైకొనడానికి దేవుని ఆజ్ఞను, అది ఆ పదం వాడాడు, బొత్తిగా నిరాకరించారు. పొత్తిళ్లలో పెట్టుకొని చాకిన తల్లి ఉందే, ఆ తల్లి కొరకై చెప్పిన ఆజ్ఞ బొత్తిగా మీరు నిరాకరించి ఏం చేస్తున్నారు? ఆచారాలను పాటిస్తున్నారు. ఇది తప్పన్నారు ఆయన. ఈ తప్పు. చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం తప్పని మీరంటే, మీ కన్న తల్లిదండ్రులకు పట్టిన అన్నం పెట్టట్లేదే, దాన్ని ఏమంటారు? చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం అపవిత్రం అన్నారే. మీ నాన్న సరైన ఇంత పంచుకోలేదు, కాసంత టవల్ లేదు, ఎప్పుడో 4 ఏళ్ళ నాడు కొనిపెట్టావు ఒక టవలు, అమ్మాసిందే ఆయన పైన వేసుకో తిరుగుతున్నా నీకు అదేమి లెక్కకు రావట్లేదు. మీ తల్లి కనీసం ఆమె పళ్ళుతో రుద్దుకోవడానికి అనాది కాలంగా వస్తున్న ఆచారం ఏదో ఉందా? ఆ పన్నుబుల్లతో
పళ్ళు రుద్దుకుంటున్న నీవు నీ భార్య మాత్రం కాల్గేట్ పేస్ట్లు, సన్స్టైన్లు మీరు విలువైన వాటిలో ఉపయోగిస్తున్నారే. ఇది ఎక్కడిది? దేవుడు ఆకాశమందుండి చూస్తున్నాడు. హలో, మనం ఆచారాలకి పరిమితమా? లేదు, ఆజ్ఞలకు సమీపమా? ఆజ్ఞలకు సమీపమై ఉన్నాం. స్తోత్రం దేవునికి. హల్లెలూయా. మీరు నాతో ఇలా మాట చెప్తారా? మనం అందరం ఎవరు? కూలివారం కదా, మాట్లాడాలా. అంతెవరు? మనం కూలివారు. ఇప్పుడు ఇస్తారమ్మా, నారు బెరకడం పోతావా? నేను వెళ్తా. మీరు నన్ను తక్కువగా చూడగాకండి. నేను మీకన్నా ఫాస్ట్గా నారు పెరుగుతాను. కాకపోతే ఎర్రలు ఉండకపోతే అవి ఉండకూడదు. గుణుకులేసి ఓట్లు చంపేసి ఉంటే తప్ప, లేకపోతే అవి మాత్రం ఉంటే ఒక పాసు కాదు కదా, కాలు కూడా దాంట్లో పెట్టలేను. నేను ఇంత వయసు వచ్చింది కానీ దేనికి భయపడను. నేను వానపామును చూస్తే మాత్రం భయపడిపోతున్నాను. ఇంకా అన్నం కూడా తినలేను దాన్ని చూస్తే. ఎందుకో చాలా భయంకరంగా అనిపిస్తుంది. అబ్బా, నారు పెరుగుతాం, పదవలే నారు పెరగడానికి వెళ్దాం. పెరుగుతున్నా. గోపి విన్నా, నారు పెరికాము. ఇప్పుడు సజ్జనం తెచ్చింది సిస్టర్ అక్కడికి. నేను కూడా ఉన్నా, రండి అని మళ్ళీ ఇద్దరిని పిలిచింది. అన్నా, పాస్టర్ అన్నా రండి, సజ్జనం తిందాం. అక్కడ మనం చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటర్ పారుతున్నాయా కాలువలో? లేవు. ఏమొస్తున్నాయి? రంగు మారి కాలువలో ప్రవహిస్తున్న చెరువు నీళ్ళు వచ్చాయి. మనం అక్కడికి వెళ్ళి చేతులు కడుక్కున్నాం. పూర్తిగా కడిగామా? లేదు, కొంచెమే కడిగాం. అక్కడ కంప్లీట్ కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ ఉందా? సర్ప్ ఉందా? ఏం లేదు, ఊరికే కడిగేసాం. వచ్చి దోశలు పట్టి చద్దన్నం వేయమన్నాం. ఇది పరిశీలిగా చూస్తే ఏమంటో తెలుసా? బాలేరీళ్ళు శుద్ధంగా చేతులు కడగలేదు, వీళ్ళు అపవిత్రులు అంటారు వాళ్ళు. సరే పోదాం. మెకానిక్ పని చేస్తున్నాడు ఒక ఆయన, మెకానిక్ పని చేస్తున్నాడు. కారు కింద దూరి చేతులంతా కందిన దసన్న, చేతులంతా ఇంజిన్ ఆయిల్ ఇప్పాడు. లోపల ఉన్నాడు. ఇంతలో పనిచేసి ఒక అబ్బాయి వచ్చి, అన్నయ్య నీ కొరకు టిఫిన్ తెచ్చాను, పూరి అన్నాడు. ఆ మెకానిక్ బయట వస్తే చేతులు నిండా కందినే. నీళ్ళేసి కడిగితే అది పాదు. కాబట్టి ఏం చేస్తాడు అతను? పేపర్తో ఇలా తూడ్చుకుంటాడు. తూడ్చి కంప్లీట్గా కడగడు. ఇదంతా అలాగుంటుంది. దాన్ని తుంచి 2 ఏళ్లతో పట్టుకొని టిఫిన్ ముగిచ్చేస్తాడు. తినడం ఆగిపోద్ది. ఇప్పుడు దాని పరసైలు చూశారనుకో, గుండు కొట్టుకుంటారు. చూడలేకపోతున్నాం వీళ్ళని. వీళ్ళకి పితరుల పారంపర్యాచారం వీళ్ళకి తెలియదు అనుకుంటారు వాళ్ళు. ఇది వారిలో ఉండేది. కానీ ప్రభు వాళ్ళకేమి సమాధానం చెప్పాడో దాన్ని మనం ఇప్పుడు నిదానంగా చూద్దాం. ఇప్పుడు ఆయన మంచి సమాధానం చెప్పాడు వారితో. ఏం చదువుతారు? 14వ వచనం. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించండి. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయును అనెను. జనసమూహాన్ని విడిచి ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గురించి ఆయనను అడిగారు. 18 చదవాలందరూ. ఆయన వారితో ఇట్లా, నేను మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోవునది ఏదియు వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులో ప్రవేశించి బహిర్భూమిలో విడవబడినట్లు ఇట్లు అది భోజన పదార్థాలన్నిటినీ పవిత్రపరుస్తుంది. హలో, వందనాలు అందరికీ. ఇక్కడ సమస్య ఏంటి? ఇక్కడ సమస్య ఏంటి? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. ఇంకొకసారి చెప్పాలా? సమస్య ఏంటి ఇక్కడ? చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, అది సమస్య. కానీ ప్రభు ఏమన్నాడంటే, చేతులు కడుక్కోకుండా భోజనం చేసినా ఆ తిన్నది ఎక్కడికి వెళ్తుంది అన్నాడంటే
హృదయం లోపలికి పాదు, ఎక్కడికి వెళ్తుంది? అది ఇప్పుడు చెప్పాలా గట్టిగా. మన లోపలికి 2 విధాలుగా వెళ్తాయి. ఒకటి, చెవితో విన్నది హృదయానికి వెళ్తే, నోటితో తీసుకున్నది ఎక్కడికి వెళ్ళింది? కడుపు లోపలికి వెళ్ళింది. ఇది ప్రభు ఏం చేశాడు? విడగొట్టి చెప్తున్నాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేశారుగా, బయట నుంచి లోపలికి వెళ్ళిందే అది మనిషిని అపవిత్రము చేయదు. మీరేమన్నా తీసుకోండి, మీరు తీసుకున్నది ఏదైనా కావచ్చు భోజనం, అది లోపలికి వెళ్ళగానే కడుపు ఏం చేస్తుంది? దాన్ని పవిత్రం చేస్తుంది. మీరు తిన్న చికెను, మటను, చేప మరి ఘోరంగా ఉంటుంది. పెళ్ళిళ్ళకి వెళ్తే ఒక వంట ఉండదు. మనం ఇంట్లో అయితే 1-2 కూరలు తింటాం. పెళ్ళిళ్ళకి, సావులకి వెళ్తే ఈ మధ్య భోజనాలు ఒక వెరైటీస్ పెరిగిపోతున్నాయి. ఆ మధ్య ఎవరో చెప్పారు, ఆ తమ్ముడు గోదావరిలో ఒక పెళ్ళికి వెళ్ళాడట. ఏం చేశారా అక్కడ భోజనాలు అంటే 110 రకాలు పెట్టారట. నేను అన్నాను, అన్ని తిన్నావా అన్న ఇది కడుపా చెరువా? 110 ఐటమ్స్ తినాలంటే నేను అన్నాను కొంచెం కొంచెం అన్న క్యూ చాలా పొడుగునిందో ఆడదాకా పెట్టున్నారన్న టేబుల్స్ 110 రకాలు. కొంచెం దూరం పోయి ఆయన కాళ్ళు లేగే ఏడబోతాలో చివరి దాకా అని మధ్యలో కొన్ని రకాలకే సర్దుకొని చాలే. నేను అన్నాను, మిగతావి ఎప్పుడు తింటావా అన్న? ఈసారి పోతే అన్నాడు. అప్పుడు దాకా ఉంటాయా? ఉండవన్నో ఎత్తేసి ఉంటారు వాళ్ళు, తీసేస్తారు. మరి ఇన్ని రకాలు మనం తీసుకున్నా అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? హృదయానికా, కడుపుకా? కడుపుకి వెళ్ళాయి. ఇప్పుడు కడుపు పని ఏమిటి? పవిత్రపరుస్తుందంట. మనం తిన్న ఆహారాన్ని ఏం చేసింది? అది పవిత్రపరిచింది. దానిలో మంచిదాన్ని తీసుకుంది, చెడ్డదాన్ని పక్కకి నెట్టేసింది. ఆ పక్కకి నెట్టేసింది. ఎందుకని? మీరేం చిక్కుపడవలేదు, మొహమాట లేకుండా ఉందా? ఎందుకని? అది అపవిత్రం. అపవిత్రం. ఇప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు అపవిత్రమా, బయట వస్తే అపవిత్రమా? హలో, పెద్దగా ఎప్పుడు అపవిత్రమైంది? లోపలికి వెళ్ళినప్పుడు. అక్క రసం ఉండాయక్క, రసం కరా ఉప్పు కానీ తగ్గుంటే నిప్పు ఉండబోయింది కడుపులో. కరా ఉప్పు ఉండడం చేత అది నిప్పు కాలేకపోతుంది. టేస్ట్ ఉంది ఈరోజు. అక్క ఎట్టు వండావు? అస్సలు అక్క ఈ దమ్ బిర్యానీ ఉంది, దుమ్ము రేగిపోతుంది అక్క. ఆ టేస్ట్ చెప్పి తిన్నాం, కానీ కడుపు దాన్ని ఏం చేసింది? శుద్ధి చేసింది. దానిలో మినరల్స్ తీసుకుందా, పొటాషియం తీసుకుందా, ప్రోటీన్లు తీసుకుందా, కావలసినటువన్నీ తీసుకొని మిగిలిన దాన్ని ఏం చేసింది? పక్కకి వెళ్ళిపో బయటకు తరివేసింది. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? చేతులు కడగకుండా తింటే అపవిత్రమని మీరు అన్నారు, ఆ తిన్నది కడుపులో నుంచి వస్తే అది పెద్ద అపవిత్రం అని చెప్పాడు ఆయన. కాబట్టి దాన్ని ఎక్కడో వదిలా, అది ఎక్కడో పోయింది. కానీ ఇంకొకటి ఉంది నిన్ను రోత చేసేది, ఇంకొకటి ఉందే నిన్ను అపవిత్రుడిగా చూపించేది, ఇంకొకటి ఉంది. అదేంటో చెప్పాడు చూడండి. అదేంటో చెప్పాడు 20వ వచనం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్ర పరుచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తున్నాయి? అవి అపవిత్రపరుస్తున్నాయి. చేతులు కడుక్కోకుండా తింటే అపవిత్రం కాదు. ఇందాకేం చెప్పాను? రైతు పొలంలో పనిచేస్తాడు, అతను కంప్లీట్గా చేతిని కడిగే అవకాశాలు ఉండవు. మెకానిక్ పని చేస్తున్నాడు, అతను కంప్లీట్గా చేతులు కడిగి ఆ టిఫిన్ తినే అంత సమయం ఉండదు. ఆ మునియాళ్లను పేపర్తో తుడిచేసి 2 ఏళ్లతో లాగిచ్చేసి పనిలో దిగేసి ఉంటాడు. కానీ ఇక్కడ ప్రభు ఏమన్నాడు తెలుసా? పరిసయ్యులతో, శాస్త్రులతో, మీరు అపవిత్రులుగా కనిపించేది ఎక్కడానంటే లోపల నుంచి వస్తాయి. ఏమిటది?
దురాలోచన నీలో ఉందే, చెడ్డ ఆలోచన. ఆ రోడ్డుని వెళ్తే ఏ పరస్త్రీ కనబడ్డా నీ మనసులో పుట్టుకొచ్చిందే కంపు బుడగ, దురాలోచన. వర్ణించి ఆ స్త్రీని పురుషుల్లో చూస్తారా? మీ దరిద్రపు కొట్టు అదే నిన్ను అపవిత్రుని చేసింది. చూడ్డానికి నువ్వు హ్యాండ్సమ్గా కనబడుతున్నావు పైకి, కానీ నీ హృదయంలో పుట్టిందే ఆ చెడ్డ దుర్యోచన అనే బుడగ. అది దేవునికి కంపు కొడుతుంది అంటున్నాడు ఆయన నిన్ను చూసి. పరసైడా, శాస్త్ర విను, నీవు పితరుల ఆచారంతో పవిత్రుడిగా ఉండాలనుకుంటున్నావు, కానీ నీకు తెలియదు ఏమిటో తెలుసా? దేవుని ఆజ్ఞ నిన్ను పవిత్రుడిగా చేస్తుందని చెప్పి. ఆచారాల కన్నా ఆజ్ఞలు ఎందుకు దేవుడిచ్చాడంటే అవి మనల్ని ఏం చేస్తాయి? పవిత్రతలోనికి నడిపించేది. ఆజ్ఞలైతే బూటకానికి బతకమని చెప్పేది ఏవి? ఆచారాలు.